హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. చాలా డేస్ అయిపోయింది నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. ఎక్కువగా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్కే మనకి 3 minutes వాల్యూ ఉంది కాబట్టి షార్ట్స్లోనే పోస్ట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేశాను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ కర్రీ చేసినా యూట్యూబ్లో చూసే చేసేదాన్ని, కానీ ఈరోజు నా సొంత టాలెంట్తో చేశాను. నిజంగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ వచ్చేసి వంకాయలు ఇలా 4 pieces అయితే కట్ చేసుకోవాలి. బాగా చూసుకోండి, పురుగులు ఉంటాయి. ఇది వచ్చేసి నేను మా నాన్న తెచ్చాడు, అసలైన గుత్తి వంకాయలు అవే. ముందుగా పేస్ట్ కోసం అయితే పల్లీలు అయితే కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా మార్చికండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. నేను పల్లీలు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అది ఏం వేయలేదు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను. పల్లీలు తీసిన తర్వాత మనకి ఆ కడాయిలోనే ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మనం వంకాయలు ఫ్రై చేసుకోవడానికి పల్లీలు పచ్చి కొబ్బరి 2 కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన వంకాయలు అయితే వేసుకోవాలి. మనం వంకాయలన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి గరిటతోనే బాగా అడ్జస్ట్ చేసుకోండి. వంకాయలు ఫ్రై అవుతూనే మనం కర్రీ ప్రాసెస్కి అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకోండి. టమాటోస్ అయితే ఒక 5-6 అయితే తీసుకోండి. ఇక్కడ వంకాయలు చూసారా, గోల్డ్ కలర్లో అయితే వచ్చేసాయి. మనం ఈ టైంలోనే తీసుకోవాలి. ఇంకా ఫ్రై అయితే మాడిపోయినట్టు అయిపోయి కూరంతా కూడా చాలా చేదుగా అయిపోతుంది. మనకి వంకాయలు ఫ్రై అయినప్పుడు మాత్రం చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. నేనైతే ఇంతకుముందు ఆనియన్స్ టమాటోస్ కూడా ఒకసారి ఫ్రై చేసి వాటిని గ్రైండ్ చేసేసేదాన్ని, కానీ ఈసారి నేను గ్రైండ్ చేయలేదు. టమాటోస్ ఆనియన్స్ నార్మల్గానే ఫ్రై చేశాను. చూడండి ఇక్కడ ప్రాసెస్. పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆనియన్ ఒక 4 పచ్చిమిర్చి కారం కోసము, ఇవి 2 పేస్ట్ కోసము చెప్పాను కదా, పచ్చి కొబ్బరి ఇంకా పల్లీలను. మనం వంకాయలన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత తీసేస్తాం కదా, ఆ ఆయిల్లోనే మనం ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం టమాటోస్ అయితే పీసెస్లో అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గి చూసారా, టమాటోస్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఇంకా పలుకులు ఉంటాయి కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ పేస్ట్ గ్రైండ్ చేసినప్పుడు అయితే కొంచెం ధనియాలు అయితే వేసాను, ఎక్కువ వేసలేదు. జస్ట్ ఒక 10 గింజలు ఉంటాయి కదా, అలా అయితే వేసాను, ఎక్కువ వేసుకోలేదు. మీరు కూడా అలానే వేసుకోండి. ఇంకా ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, కరివేపాకు. ఇంకా స్టార్టింగ్లో వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనేంటంటే మర్చిపోయాను, తర్వాత లాస్ట్లో వేసాను. అయినా సరే మనకు ఫ్లేవర్ తెలుస్తుంది. కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవాలి, అప్పటికప్పుడైతే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిపి మనం ఆ ఫ్రై చేసుకున్న దాంట్లోంచి మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ కారము. మేము కొంచెం స్పైసీగా తింటాము, ఇంకా గుత్తి వంకాయ కూరకి కొంచెం కారం ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుందని చెప్పి కారం ఎక్కువ వేసుకున్నాము. సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా ఈ కర్రీలోని పచ్చి కొబ్బరి వేసాను కదా, చాలామంది ఎండు కొబ్బరి వేసుకుంటారు. పచ్చి కొబ్బరి వేసుకున్నా సరే అలానే ఎక్కువ వేసుకోకండి, జస్ట్ చిన్న ముక్కలా వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఈరోజు పచ్చి కొబ్బరి వేసాను. ఇక్కడ చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో అయితే వాటర్ అయితే వేసుకున్నాను. మనం వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ వంకాయలు అయితే వేసుకోవాలి. నాకు వంకాయ ఉంటుంది కదా, వంకాయలా కాకుండా కొంచెం పీసెస్ లాగా 2 pieces సింగిల్ పీస్లా అయిపోతుంది కదా, నాకు అలా తినాలంటే ఇష్టము. ఫైనల్గా మన కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకుంటే మాత్రం ఇంకా అదిరిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి